ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. విద్యారంగంలో సాధారణంగా ఇటు ఇంజనీరింగ్, వైద్య వృత్తికి ప్రాధాన్యత ఇస్తున్నారు పేరెంట్స్. దీనికి భిన్నంగా చాలా ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. అయితే నిఫ్ట్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీకి సంబంధించినటువంటి అనేక కోర్సులు ఉన్నాయి. మంచి ప్రోగ్రామ్తో ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితి ఉన్నట్టు అవేర్నెస్ కల్పిస్తున్నారు. కరీంనగర్కి అందుబాటులోకి వచ్చారు ప్రొఫెసర్స్ ఫ్రమ్ నిఫ్ట్. వారిని అడిగి మరింత సమాచారం తెలుసుకుందాం. చెప్పండి, మీ దగ్గర ఉన్నటువంటి ప్రోగ్రామ్స్ ఎట్లా ఉన్నాయి, దానికి అడ్మిషన్ ఎట్లా తీసుకోవాల్సినటువంటి అవకాశాలు ఉంటాయి? నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అన్నది భారత ప్రభుత్వం మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్ వారి ఆధ్వర్యంలో పార్లమెంట్ యాక్టెడ్గా ఏర్పడినటువంటి సంస్థ. దీంట్లో ఈ సంస్థ దేశవ్యాప్తంగా 19 కేంద్రాల్లో ఇది నిర్వహిస్తూ ఉంది. మనకు హైదరాబాద్లో ఉంది. హైదరాబాద్లో మాదాపూర్లో ఈ సంస్థ ఉంది. ఇక్కడ బ్యాచులర్ ఆఫ్ డిజైన్ అండర్ గ్రాడ్యుయేషన్ ప్రోగ్రాంలో 7 డిసిప్లిన్స్లో టెక్స్టైల్ డిజైన్, అపెరల్ డిజైన్, అలాగా నిట్వేర్ డిజైన్ 7 అండర్ గ్రాడ్యుయేషన్ ప్రోగ్రామ్స్తో పాటు ఫ్యాషన్ మేనేజ్మెంట్ స్టడీస్ అని మాస్టర్స్ ప్రోగ్రామ్తో పాటు పిహెచ్డి ప్రోగ్రామ్స్ కూడా ఆఫర్ చేస్తూ ఉంది. మనకి యూజీ పీజీ చేసిన తర్వాత ఎలాంటి ఆపర్చునిటీస్ వస్తాయి? మీరు ఎట్లాంటి అవేర్నెస్తో పిల్లల్ని ఎంకరేజ్ చేస్తున్నారు, మోటివేట్ చేస్తున్నారు? లైక్ సచ్ యాజ్ క్యాంపస్ ప్లేస్మెంట్స్ చాలా కోరుకుంటారు, కానీ మన దగ్గర ఉన్నటువంటి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ అబ్రాడ్కి వెళ్తే ఎట్లా ఉంటుంది సిచ్యువేషన్? దాని గురించి నిఫ్ట్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ అన్నది అమాంగ్ ది టాప్ 10 ఫ్యాషన్ ఎడ్యుకేషన్ సంబంధంగా ఉన్న కాలేజెస్లో ర్యాంకింగ్ ఉంది. దీంట్లో క్యాంపస్ ప్లేస్మెంట్ అన్నది సెంట్రలైజ్డ్గా కండక్ట్ చేస్తారు. ఇండియాలో ఉన్న ఆల్మోస్ట్ A to Z ఎవ్రీ కంపెనీ టెక్స్టైల్గా ఫ్యాషన్ సంబంధంగా ఉన్న దాంట్లో నిఫ్ట్ అలుమ్నై ఉద్యోగాలు చేస్తున్నారు. సో ఆల్మోస్ట్ ప్లేస్మెంట్ వైజ్ ఎవ్రీ ఇయర్ సపోర్ట్ ఉంది. ఇంకా ప్లేస్మెంట్స్ మంచిగా జరుగుతున్నాయి. ఆన్ అన్ యావరేజ్ పీపుల్ బయటికి చదవడానికి ఆప్ట్ చేయని వాళ్ళు కాక మిగతా వాళ్ళందరికీ ఉద్యోగాలు దొరుకుతున్నాయి. సో అండ్ నిఫ్ట్ డిగ్రీ అన్నది 10+2+4 డిజైన్ చేశారు. దాంతో స్టూడెంట్స్ ఎవరు బయట చదువుదాం అనుకుంటున్నారో వాళ్ళు వెయిట్ చేయక్కర్లేదు. వాళ్ళు డైరెక్ట్గా యుఎస్లో, యూరోపియన్ కాలేజెస్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్కి జాయిన్ అవ్వడానికి అర్హతలు అవుతారు. అంటే యావరేజ్ యాన్యువల్ ప్యాకేజ్ ఎంత ఉండొచ్చు మీకు ఉన్నటువంటి ప్రీవియస్ ఎక్స్పీరియన్స్? యూజీలో ఎలిజిబిలిటీ ప్రకారంగా 5 lakhs యావరేజ్ శాలరీ 5 to 8 మధ్యలో వస్తుంది. పీజీకి స్టార్టింగ్ ఈసారి నుంచి 8 స్టార్టింగ్ పెట్టారు. 8 lakhs per annum శాలరీస్ తోటి. మీకున్న ఇన్స్టిట్యూషన్లో ఫీ వాళ్ళు అఫోర్డ్ చేయగలుగుతారా? ఎందుకంటే మోర్ అండ్ మోర్ పీపుల్ దే కెన్ సెలెక్ట్ దిస్ టైప్ ఆఫ్ కోర్సెస్, కామన్ అండ్ మిడిల్ క్లాస్ స్టూడెంట్స్. వాళ్ళు ఎంత పే చేయడానికి అవకాశం ఉందా, అనుకూలంగా ఉందా? దీంట్లో ఫీ అన్నది ట్యూషన్ ఫీ అన్నది ఉంది, కానీ నేషనల్, స్టేట్ లెవెల్ ఎవ్రీ స్కాలర్షిప్కి స్టూడెంట్స్ ఎలిజిబుల్ అండి. స్టేట్ గవర్నమెంట్ ఇచ్చేది. అపార్ట్ ఫ్రమ్ దాట్ నిఫ్ట్ కూడా స్కాలర్షిప్స్ ఆఫర్ చేస్తుందండి సార్థక్ అండర్లో ఫర్ ఎకనామిక్లీ వీకర్ సెక్షన్స్ కోసం, మిడిల్ క్లాస్ కోసం. ఇంకా బ్యాంక్ లోన్స్ అండ్ ఎవ్రీ లింక్ ఉంది నిఫ్ట్కి. సో చూశారు కదా, మొత్తం మీద ఎవరికైతే ఆసక్తి ఉందో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీకి సంబంధించి కోర్సులు చేస్తే వారికి ఉద్యోగ అవకాశాలు వస్తాయి, అందరికీ స్కాలర్షిప్ వస్తుంది. ఎవరైతే దానిలో జాయిన్ కావాలనుకుంటారో బ్యాంక్ లోన్ కూడా ప్రొవైడ్ చేయడానికి అవకాశం ఉంది. అబ్రాడ్కి వెళ్తే కూడా మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయి. ద పార్లమెంట్ యాక్ట్ ద్వారా, స్టాచ్యుటరీ బాడీ ద్వారా ఏర్పాటైనటువంటి నిఫ్ట్కి ప్రాధాన్యత రోజు రోజుకు పెరుగుతున్నటువంటి క్రమంలో విద్యార్థులు ఆసక్తి ఉంటే దీనిలో అడ్మిషన్ టెస్ట్ రాసిన తర్వాత బేస్డ్ ఆన్ మెరిట్ దే కెన్ గెట్ సెలెక్ట్ అని చెప్పేసి చెప్తున్నటువంటి పరిస్థితి. ఆసక్తి ఉంటే అందులో జాయిన్ కాండి, మంచి వృత్తిని ఎంచుకోండి. వీడియో జర్నలిస్ట్ సుమంత్తో కలిసి చంద్రశేఖర్, ఆర్టీవీ, కరీంనగర్ నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.